అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిన్న జరిగిన కొన్ని సంఘటనల గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అది చూస్తే ఇతను రాజకీయ నాయకుడిగా ఉండడానికి అర్హత లేదు అని రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. ఒక్కసారి విందాం ఇతను ఏమంటున్నాడు. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏం కొట్టేలు తల నరికినట్ట రప్ప మంచిది. ఏమంటున్నాడు, నిన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలు కొంతమంది ఈ ఫ్లకార్డ్స్ పెట్టుకొని నరుకుతాం చంపుతాం అని చెప్పి అంటూ ఉంటే ప్రజల్ని ఉద్దేశించి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి ఈ విధంగా పెట్టుంటే ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా దాన్ని ఖండించాలి, లేదా నచ్చజెప్పాలి, క్షమాపణ చెప్పాలి. అవి చెప్పకుండా నిస్సిగ్గుగా ఏమంటున్నాడు, నరుకుతారు మంచిదే కదా. అసలు ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం. ఏమంటున్నాడు, ప్రత్యర్థి పార్టీ వాళ్ళని ప్రజల్ని చంపుతారా? నీకు అధికారం దాహం ఏంది? నువ్వు కోట్లు సంపాదించుకొని ఫోన్ ట్యాపింగ్లు చేసుకునేదానిక జగన్మోహన్ రెడ్డి? ప్రజలకు మంచి చేసి దాని గురించి అడగాలి కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి కానీ అవుట్ గురించి మాట్లాడకుండా ఈరోజు నిన్న అది జరిగితే తప్పుని సమర్థించుకుంటూ నిస్సిగ్గుగా ఏమంటూ ఉన్నావు, నరుకుతాం తప్పేముంది అంటున్నావు. సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా అర్హత లేదు, కోల్పోయారు. ఎందుకంటే అలాంటి మాటల ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. మనకు 5 ఏళ్ళు ఒక రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనం ఓటేసి ఓడించినా ఇతను ఏం జరుగుతుంది, ఇంకా మళ్ళీ మేము వచ్చి చంపుతామని చెప్తున్నాడంటే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా? ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి. మనం రాష్ట్ర విభజన జరిగింది, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు, రాజధాని నిర్మాణం కోసం చేశారు, కేంద్ర నుంచి అనేక విద్యా సంస్థలు అదేవిధంగా పరిశ్రమలు ఇవన్నీ తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మన యువతని ఒక మంచి స్థానంలో ఉంచాలి. మన వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలోని పేదరికం నిర్మూలన జరగాలంటే అది విద్యతో మాత్రమే సాధ్యం. వాళ్ళని మంచి పాఠశాల, వాళ్ళకి మంచి స్టాండర్డ్స్ ఇవ్వాలి. మనం ఇక్కడికి పరిశ్రమలు తీసుకొని వస్తే మన వాళ్ళు బయటికి వెళ్లకుండా ఇక్కడే పని చేసుకుంటారు, ఇక్కడే పని చేసుకొని సెటిల్ అవుతారు అని చెప్పి ఈ విధంగా చేసి అన్ని పెడితే ఇతను ఏమన్నాడు, ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాడు. ఒక్క అవకాశం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏం చేశాడు, రౌడీజం చేసి గుండాయుధం చేశాడు. అందుకని ప్రజలు మనందరం కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఇతన్ని ఓడించాం. ఓడిస్తే ఇతను ఓడిపోయిన తర్వాత జరిగిన తప్పుల నుంచి సరిదిద్దుకొని అవును చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు, మనం రౌడీజం గుండాయుధం చేశాం కాబట్టి మన ప్రజలు ఓడించారు, రేపు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నాడు, మనం అభివృద్ధితో పోటీ పడతామని చెప్పి ఓట్లు అడగాలి. అంతేగాని ఈ విధంగా రౌడీజం చేయకూడదు అని చెప్పి తెలుసుకోకుండా ఇంకా ఏమంటా ఉన్నాడు, అవును నరుకుతాం చంపుతాం ఇలాగని అంటే నేరస్తుల్ని ప్రోత్సహిస్తూ ఇతను ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాను కనుక ఇతను ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం. చంద్రబాబు నాయుడు గారు ఇతనిపైన లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నరుకుతాం చంపుతామని. ఎవరు నరుకుతారు? ఎవరు? ఒకరిని చంపే అధికారం నీకు ఎవరిచ్చారు? ఒకరిని ప్రాణాలు తీసే అధికారం నీకు ఎవరిచ్చారయ్యా? ఇతనికి ఏమంటే మన దృష్టిలో నరకడం చంపడం అంటే తప్పవచ్చు, కానీ ఈయనకి తప్పు కాకపోవచ్చు. ఎందుకంటే గతంలో వాళ్ళ సొంత చిన్నానని తన పక్క నుండి అవినాష్ రెడ్డి హస్తం ఉంటేనే పక్కన పెట్టుకొని అవినాష్ పిల్లోడు ఏదో తెలుసో తెలియకో అన్నట్టు మాట్లాడుతూ ఎవరైతే వాళ్ళ కూతురు సునీత గారు ఉన్నారో ఆమె పైనే క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. అంతకుముందు ఎలక్షన్లో వీళ్ళే చంపించి నాటకాలు ఏ విధంగా ఆడాడు. చంద్రబాబు నాయుడు గారిపై నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆర్టికల్ వేయించి రాజకీయంగా లబ్ధి పొందాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇతను ఏం చేస్తున్నాడు, రాజకీయం అనే ముసుగును దొడుక్కొని ఒక నేర చరిత్ర గల వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నేరస్తుల్ని, సమాజంలో నేరస్తుల్ని, గంజాయి బ్యాచ్ని, అదే బ్లేడ్ బ్యాచ్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓపెన్గా ఒక నాయకుడు అనేవాడు ఎవడన్నా తప్పు చేస్తే హెచ్చరించాలి, కానీ ఆ నాయకుడే తప్పు చెయ్యండి అని ప్రోత్సహిస్తున్నాడంటే ఇతనికి ఏ అర్హత ఉంది? ఒక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు, కోల్పోయాడు. ఎమ్మెల్యేగా కూడా అర్హత లేదు. వీళ్ళ కుటుంబ చరిత్ర ఏంటి? గతంలో ఏదైనా మారుతారేమో అనుకుంటే మారడం. వీళ్ళ తాత రాజారెడ్డి గారు ఏం చేసేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళకి బీఫ్ కాంట్రాక్టర్గా పనిచేశారు. వీళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి పదవి కోసం డైరెక్ట్గా హైదరాబాద్లో మత కల్లోహాలు లేచుకుంటే ఎంతోమంది ప్రాణాలు తీశారు. అది సాక్షాత్తు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చెన్నారెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత దేశం గర్వించదగ్గ ప్రధాని పివి నరసింహారావు గారి సభలో వీళ్ళ తండ్రి చెప్పులేపిచ్చాడు. ఈయన కూడా రాష్ట్రం ఎప్పుడన్నా అభివృద్ధి దశలో వెళ్తా ఉంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసేవాడు. ఈవెన్ 2014 నుంచి 19 వరకు ఒక కులం పైన విషం జిమ్మి చంద్రబాబు నాయుడు గారి కులం అంటగట్టి చేశాడు. మళ్ళీ వచ్చి ఆ రోజు వైజాగ్లో సమ్మిట్ జరిగి కంపెనీలు వస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి కావాలనే లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేశాడు. ఈ రోజు కూడా రాష్ట్రం ఒక సెటరైట్ అయ్యి అప్పుల నుంచి బయటపడుతూ కొంచెం రాష్ట్రం సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ అటు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ సంస్కరణలు తీసుకొని ముందుకెళ్తూ ఉంటే ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేసే విధంగా ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. ఇతని మాటలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి పైన కేసు ఎందుకు బుక్ చేయకూడదు? ఇలాంటి వ్యక్తిని కేసు బుక్ చేసి ఇలాంటి వ్యక్తిని రాజకీయంగా ఎలిమినేట్ చేస్తేనే
రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు. ఈరోజు ప్రాణాలు తీసేస్తామని ఓపెన్గా చెప్తున్నాడంటే ఇలాంటి రాక్షసులు రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా? నువ్వు రాజకీయంగా విమర్శించు, సంక్షేమ కార్యక్రమాల గురించి విమర్శించు, అభివృద్ధి కార్యక్రమాల గురించి నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి. అంతేగాని ఈ విధంగా ఎట్లా పడితే అట్లా నోటికొచ్చినట్టు చంపేస్తామంటూ ఉన్నారంటే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు నా ఉద్దేశం. రాష్ట్రంలో ఉండే యువత ఆలోచించండి. మీ చేత కంప్యూటర్లో పట్టించి మీరు ఒక మంచి సంపాదన వచ్చి మీ కుటుంబాన్ని బాగు చేసి చూపించే నాయకుడు కావాలా? మీ చేత కత్తులు పట్టించి మీకు గంజాయి అలవాటు చేసి మీ జీవితాలు నిర్వీర్యం చేసే నాయకుడు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సమర్థించే వాళ్ళు కూడా ఒక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడేది ప్రజాస్వామ్యంలో. ఒక్కసారి ఆలోచించండి. ఈ వ్యక్తే అధికారంలో రేపు వైఎస్ఆర్సీపీ వాళ్ళకన్నా సొంత చిన్నాన్న చావునే రాజకీయంగా వాడుకుని చంపినోని పక్కన పెట్టుకున్నాడు. మీ వాళ్ళని పావుల్లా వాడుకుంటున్నాడు. అది కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆలోచించాలి. ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం, అభివృద్ధి శాశ్వతం, సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతం, చేసిన మంచి శాశ్వతం. అంతేగాని ఒకరినొకరిని నరుక్కుంటూ అంటే ఎవరు మిగులుతారు? అందరూ కత్తిపెట్టి నరుక్కుంటే ఎవడు మిగులుతారు లాస్ట్కి భూమి పైన? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తిని రాజకీయాల నుంచి మనం తరిమి కొడితేనే రాజకీయాలు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడుతుంది. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఈ విధంగా రాజకీయం అనే ముసుగును దొడుక్కుని నేరస్తులకు అండగా నిలబడుతూ అదేవిధంగా సమాజంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ సమాజాన్ని పొల్యూట్ చేస్తున్నారని నా ఉద్దేశం. ఇది ప్రతి ఒక్కరు గ్రహించండి. ఇలాంటి వ్యక్తిని రాజకీయంగా భూస్థాపితం చేద్దాం.